టేస్ట్ ఒకరోజు ఇడ్లీ అయితే ఒకరోజు పూరి, ఒకరోజు గారి, ఒకరోజు దోశ, రకరకాలు 7 రోజులు 7 రకాలు తినేవాళ్ళు ఉన్నారు. లంచ్లో ఎన్ని వెరైటీస్, నాన్ వెజ్, వెజ్లో వెరైటీస్, ఇట్లా ఈవినింగ్ ఇంత ఫుడ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎందుకు? శరీరం కోసము. అదే శరీరాన్ని ఈ ఫుడ్ మనకు నచ్చిన ఫుడ్ ఎల్లకాలం తినాలి అంటే నిత్యము యోగా చేయాల్సిందే. జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు, నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుని బాగా వచ్చిన తర్వాత ఓన్గా నిత్య జీవితంలో భోజనం ఎంత ప్రధాన పాత్ర ఉన్నదో మన జీవితానికి, అట్లానే యోగా కూడా ఒక భాగంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం. ఈ కాలంలో అట్లా చాలా శ్రద్ధ పెట్టి ముసలి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తారు. చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చాలా మారారు, చాలామంది యోగా చేస్తున్నారు. యోగాని ప్రతి ఒక్కరు చేయవచ్చు అంటారు. ఏజ్ లిమిట్ ఎక్కడి వరకు ఉంటుందంటే 7 years వరకు చేయకూడదు. 7 కంప్లీట్ కావాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా మన బాడీలో పుట్టిన వెంటనే చిన్నపిల్లల మెడ వాళ్ళు చేస్తుంటారు. ఇలా మెడ పెట్టి ఎత్తుకోవాలి. ఎత్తుకున్నప్పుడు వెంటనే ఇలాగా మెడ మీద కూడా మనం చేయి పెట్టాలి. ఎందుకంటే బాడీలో ఆర్గాన్స్ ఫార్మింగ్ లోపల సిస్టమ్ ఉంటుంది. మనకి 11 organs ఉంటాయి. అవన్నీ పూర్తిగా ఫామ్ అయ్యేటప్పటికి ఒక వయసు వచ్చేటప్పటికి 7 years కంప్లీట్ అవుతుంది. బాల్యం పోయేటప్పటికి 7 years కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి కౌమారం స్టార్ట్ అవుతుంది. 8 years అన్నమాట. 8 years ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి యోగా చేయొచ్చు. ఇంకా యోగాకి ఏజ్ లిమిట్ లేనే లేదు. ఈ మధ్య మీరు చూస్తున్నారు, అవార్డులు కూడా తీసుకుంటున్నారు. 108, 106. కాశీలో ఒక అయితే యోగా చేస్తాడు. నిన్నే ఎక్కడో వీడియో చూసాను, తిరుమలలో బీహార్ నుంచి వచ్చాడంట. ఆసనాలు వేస్తున్నాడు. 98 years. 128. ఆయన చక్కగా ఫుట్పాత్ మీద రివర్స్ శీర్షాసనం వేసుకుని భిక్షాటం చేసుకుని ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది యోగా అనేది. అసలు నేను మళ్ళీ నెక్స్ట్ మీకు చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటుందంటే. ప్రతి మనిషి కూడా మెలకువలు మాత్రమే ఇవన్నీ కూడా ప్రతి మనిషి డైలీ చేసుకోవాలి. ఆసనాలు ఎన్నో లక్షల్లో ఉండేవట. దాన్ని ఆధునిక యుగం వచ్చాక పతంజలి గారు మానవ జీవితానికి ఉపయోగపడేలాగా 84 ఆసనాలు చేశారు. 84 కలిసి మళ్ళీ విభజించారనమాట. ఎట్లా అంటే స్టాండింగ్ కొన్ని ఉంటాయి, సిట్టింగ్ కొన్ని ఉంటాయి, ప్రోను అంటే ఎల్లకిలా, సుపైను ఎల్లకిలా, ప్రోన్ అంటే బోర్లా పడుకుని, మళ్ళీ శవాసన, మళ్ళీ సిట్టింగ్కి ఇది మెడిటేషన్ పోచర్స్ ఉంటాయి, వజ్రాసన, సిద్ధాసన, పద్మాసన, ఇట్లా రకరకాల ఆసనాస్ ఉంటాయి. వాటిని విభజించారన్నమాట. స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్, సుపైన్ అని. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఆసనాలు చేయాల్సి వస్తుంది ఎవ్రీడే. అట్లా మెయిన్ అయితే 84 కూడా ఎట్లా అంటే శివుడు పూర్వం ఏంటంటే మనకి అసలు యోగా ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే శివుడు పార్వతీదేవికి చెప్పేవారు. అప్పట్లో ఋషులు ఉండేవారు. ఋషి సాంప్రదాయం ఏంటంటే అటు దేవుళ్ళ దగ్గరే ఉంటారు, ఇటు దేవతల దగ్గరే ఉంటారు, ఇటు మానవుల దగ్గరే ఉంటారు, భూమి మీద ఉంటారు, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఈ ఋషులు వినేవారు అనమాట. ఎల్లబోతి వినేవారు. వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చెప్పుకునేవారు కాదు. ఆ ఇన్ని చెవిలో పడి మన వరకు తీసుకొచ్చారనమాట. పార్వతీదేవి అడుగుతుందంటే ఇట్లానే అడిగితే భూమి మీద 84 జీవరాశులు ఉన్నాయి మానవులతో సహా. అందువల్ల 84 ఆసనాలు. మనం ఏ ఆసనం వేసినా ఏదో ఒక జీవరాశి రూపమే ఏదంతా 84 ఆసనాలు. మరి తప్పకుండా అండి యోగాకి స్త్రీ పురుషులు అనేది అసలు భేదమే లేదు. అద్భుతంగా చేయొచ్చు. ఏమి లేవు కానీ కొన్ని చేయకూడదు. పీరియడ్స్ టైంలో చేయకూడదు, ఏదైనా సర్జరీస్ అయినప్పుడు. కానీ ఇంకొకటి ఏంటంటే 2 ఆసనాలు చేయకూడదు అంటారు. మయూరాసనం ఒకటి, మళ్ళీ శీర్షాసనము. ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రత్యుత్పత్తి సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఆర్గాన్ ఉంటుంది కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది అంటారు. ఆ 2 ఆసనాస్ మాత్రం అవాయిడ్ చేశారు. కానీ ఈ కాలంలో చేస్తున్నారు. చేయకూడదు. ఆ 2 అయితే చేయకూడదు. పిల్లలు పుట్టేసి ఇక మాకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు చేసే అవకాశం అయితే ఉంది. అది కూడా చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత. ప్రతి మహిళ తను గర్భవతి అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. మరి గర్భిణీలు కూడా ఆసనాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి.
గర్భిణీ స్త్రీకి ఫస్ట్ 3 months, మళ్ళీ 4, 5, 6, 7, 8, 9 3 times ఉంటుంది వాళ్ళకి. బాగా అంతకుముందు పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత నిత్యం యోగా చేసేవాళ్ళు చాలామంది. సూర్య నమస్కారాలు కూడా చేస్తారు గర్భిణీ స్త్రీలు. ఇప్పుడు ఏంటంటే గర్భిణీ స్త్రీకి స్పెషల్ యోగా వచ్చింది. యోగా థెరపీలో అది కూడా ఒక భాగము. ప్లస్ నార్మల్ డెలివరీ అవ్వడానికి, పూర్వం నార్మల్ డెలివరీ, మన అమ్మమ్మలకి నార్మల్ డెలివరీ, అసలు సర్జరీస్ 100కి 1 కూడా అయ్యేది కాదు. ఇప్పుడు 100కి 1 కూడా నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, ఈ మధ్య అవుతున్నాయి. యోగా ద్వారానో కొన్ని హాస్పిటల్స్ చాలా బిల్లు తీసుకుని సర్జరీకి 1,00,000 తీసుకుంటే నార్మల్ డెలివరీకి 2,00,000 తీసుకుంటుంది. అంత ఇంపార్టెన్స్ వచ్చింది మళ్ళీ నార్మల్ డెలివరీ. కానీ యోగా చేస్తే కనుక అంత అవసరం ఉండదు. యోగా ఒక 1 month యోగా థెరపిస్ట్కి కొంచెం ఫీజు ఇచ్చి నిజంగా సిన్సియర్గా నేర్చుకుని డైలీ ప్రాక్టీస్ చేస్తే గర్భిణీ స్త్రీలకి ఈ కాలంలో చాలా స్ట్రెస్. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉండేది, అదొక ఉత్సవం, పండగ. ఒక గర్భిణీ స్త్రీ ఇంట్లోకి వచ్చింది అంటే ఒక కృష్ణుడు నడయాడతాడు ఇంటిలో, బిడ్డని ఇస్తుంది అని చెప్పి ఆమెను ఒక దేవతలా చూసి కావాల్సినవన్నీ వండిపెట్టి నైబర్స్ చాలా తెచ్చిచ్చేవారు. అసలు ఒక పండగ వాతావరణం. ఇప్పుడు అదేమి లేదు. వైఫ్ అండ్ హస్బెండ్, ఎంప్లాయీస్, వర్క్ ఫ్రమ్ హోమ్, సింగిల్ ఉంటుంది, భర్త బయటకు వెళ్ళిపోతున్నాడు, రకరకాల నెగిటివ్ థాట్స్. బిడ్డ గుడ్డకి ఏ స్కూల్లో వేయాలి, ఫీజు ఇంతే, అప్పటికి నేను ఈ జాబ్ ఇలా చేయగలను, డెలివరీ టైంలో బెడ్ మీద ఉంటాను, ఎంత తొందరగా ఆఫీస్కి వెళ్తాను, ఇదే స్ట్రెస్. ఇంట్లో ఎవరు లేక సగం అలాంటి. దానివల్ల కంపల్సరీ గర్భిణీ స్త్రీకి యోగా ఉంది. ప్లస్ ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ విషయం ఇది 6 years అయింది, మీ నోటీస్కి రాకపోవచ్చు కానీ ఇది కంపల్సరీ కూడా చాలా స్ప్రెడ్ అవ్వాలి. ఆర్యజనని, ఉత్తమ మానవుల్ని పుట్టించే ప్రయత్నం, దాని పేరు ఆర్యజనని. ఆర్యులు అంటే దేవతలు, దేవతాపుత్రుడు. మనమంతా ఆర్యులు అన్నమాట, అందుకనే ఆ పేరు పెట్టారు. రామకృష్ణ మఠంలో ప్రెగ్నెంట్ ఉమెన్ వర్క్షాప్ జరుగుతుంది. అది ఏంటంటే ఎవ్రీ 2nd Saturday, 4th Saturday ఇంగ్లీష్ సెషన్ 9 to 12, 3 hours. ఒక వారం ఇంగ్లీష్ సెషన్ హిందీ, ఒక వారం తెలుగు. ఈ మధ్య రీసెంట్గా కూడా 2 days రెసిడెన్షియల్ పెట్టారు. అది కూడా 10 నుంచి 12 జంటలు వస్తున్నాయి. చాలా అద్భుతమైన వర్క్షాపు. 6 years అయింది. 6 years స్టార్ట్ చేసి, అంటే ఆల్రెడీ ఆ క్లాస్కి వచ్చి పుట్టిన పిల్లలు ఉన్నారు, మాకు తెలిసిన పిల్లలు 5 years వచ్చాయి. పుట్టిన 1 week, 1 month లోపే బేబీస్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగా వర్క్షాపు. అది కూడా ఇలాంటి వర్క్షాప్స్ బయట చాలామంది పెట్టి కమర్షియల్ చేస్తున్నారు రీసెంట్గా. అసలు కమర్షియల్ దానికి వెళ్ళనేకూడదు, ఎందుకంటే ఇది దైవత్వంతో నిండిన కార్యక్రమము. పుట్టబోయే బిడ్డ అంటే చిన్న విషయం కాదు. శివాజీ, జిజియాబాయి పరితపించేదనమాట. ఆమె బాల్యంలో మనం నశించిపోతున్నాం, మన మానవ జాతి, మన హిందువులు నశించిపోతున్నామని తపన పడిపోయేది. నాకు కత్తి పట్టించండి, నాకు యుద్ధం నేర్పించండి, నేను తరిమేస్తాను అని వాళ్ళ పేరెంట్స్ని బతిమాలితే అది సాధ్యం కాలేదు. వాళ్ళ నాన్న నవాబు దగ్గర పనిచేసేవాడు, వచ్చిన భర్త కూడా నవాబు దగ్గర పనిచేసేవాడు. అట్లానే మ్యారేజ్ అయిపోయింది, ఒక కొడుకు పుట్టాడు. 2వ కొడుకు ప్రెగ్నెన్సీ. అప్పుడు భర్త వచ్చి వేరే చోటకి మళ్ళీ మా షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది జాబ్కి. నేను రానని చెప్పి అమ్మవారి కాళ్ళ ముందు కూర్చుంటుంది. రోజు గుళ్ళోనే తిండి అక్కడే పడుకోవడానికే రూమ్కి వెళ్ళేది. ఒక మంత్రిని ఇచ్చేసి వెళ్ళిపోతాడు భర్త. అమ్మవారి పాదాల పట్టుకుని శివాజీని కనింది. ప్రెగ్నెన్సీలో ఆమె చేసిన తపనే ఈరోజు మనకి ఈ బొట్టు, ఈ గాజులు, ఈ అందము. నిజంగా హిందూయిజం అంటే అందమే స్త్రీకి. ఇవన్నీ ఉన్నాయంటే ఆ జిజియా మహాతల్లి శివాజీని ఇచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఏం చేస్తే అదంతా బిడ్డకు వస్తుంది. యోగా అంటే ఆసనాసే కాదు, ధ్యానము, ఒక మానసిక శాస్త్రం. అది మనస్సు అన్నీ స్పందిస్తాయి, పైనుంచి కిందకి అన్ని శరీరంలో ప్రతి అణువు స్పందించేది యోగా. ఈ మాటలోనే తెలుస్తుంది యోగా అనేది అతి పురాతన కాలం గురించి చెప్తే అసలు లెక్కే లేదు మేడం. అసలు కాలము, మన మానవ జన్మ, ఒక మనిషి రూపము, ఒక దేవుడు కూడా మనిషి రూపమే కదా. రాముడు మనిషే కదా, మనం దేవుడిగా కొలుస్తున్నాము. ఆయన చేసిన మంచి పనులను బట్టి, పెద్దవాళ్ళకి ఇచ్చిన గౌరవము, ఆయన నీతి నియమాలు, ఆయన దేవుడిగా మారాడు. మానవుడే ఆయన.
అట్లా మానవులు ఉన్నప్పటి నుంచి యోగా ఉంది. అది ఎట్లా అంటే సత్యయుగము ఐడియా ఉంది కదా, 4 యుగాలు, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాము. సత్యయుగంలో వేదాలకు ముందు, సత్యయుగంలో వేదాలు ఉపనిషత్తులు, దాంట్లో యోగా ఉంది. వాళ్ళు ఏ రూపంలో, యోగా అంటేనే మీనింగు మన ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుకోవడం, ఆత్మని పరమాత్మలో కలపడం, యూనియన్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ. యోగా ఒరిజినల్ మీనింగ్ అది. అయితే మనం పరమాత్మను రీచ్ అవ్వాలి. ఇది మన ఆత్మ, మళ్ళీ ఇంకో మానవుల్లోకి వెళ్ళిపోద్ది. వద్దు, పరమాత్మలోకి రీచ్ అవ్వాలి అంటే సత్యయుగంలో యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. వాళ్ళ చేసినవన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవడానికి యజ్ఞాలు, యాగాలు, అది యోగాలో ఒక భాగమే. తర్వాత ఏమొచ్చిందంటే రాముని కాలం వచ్చింది మనకి. రాముని కాలంలో ఒకసారి ఆయన 14 ఏళ్ళు అయిపోయి యోగ వాసిష్టము అని ఉంది. 14 ఏళ్ళు వనవాసం అయిపోయి వచ్చిన తర్వాత భరతుడిని పిలుస్తాడు. పిలిచి, ఏంటి ఆయన ఏం చేసావు, రోడ్లు బాగున్నాయా, మనుషులు బాగున్నారా, కరెంటు ఫెసిలిటీ బాగుందా అంటే అప్పుడు కరెంట్ లేదు, అసలు చెప్తున్నా, చెట్లు బాగున్నాయా, చెరువులు బాగున్నాయా అని మొత్తం అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే బాగానే ఉందని, మరి పేపర్ మీద పెట్టామంటే పేపర్ మీద ఎందుకు పెడితే, పేపర్ నేను ముట్టుకోకూడదు, నీది కదా అధికారం అంటాడు. నీకన్నా అప్పచెప్పి వెళ్ళాను కదా అంటే, లేదు నేను ఒక్క పేపర్ ముట్టుకోలేదు, ఒకటి పేపర్ మీద రాయలేదు, ఖర్చు అంటాడు. అంటే రాముని వారికి చాలా కోపం వస్తుంది, భరతుడికి భయం వేస్తుంది. ఏంటిది, అన్న కోపడుతున్నాడు, అన్న ఫేస్లో నేను కోపమే చూడలేదు ఇప్పటి వరకును, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి, ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయి వశిష్ఠుల వారిని కలుస్తాడు. అన్న కోపంగా ఉన్నాడు, నేను ఆయనతో కలిసి పెరిగిన కానించి ఈ రోజు వరకు కోపం అంటే నేను చూడలేదు, నా వల్ల కాదు, మీరు వెళ్ళండి అని గురువుని పంపిస్తాడు. పంపిస్తే గురువు కూర్చోబెట్టి, ఏంటైనా నీకేం కావాలి అని చెప్పి చెప్తాడనమాట. అది యోగ వశిష్ట ఒక బుక్లా తయారైంది. అది చదవాలంటే మీకు 1 year పడుతుంది. 6 భాగాలు ఉంటుంది, ఇంత సెట్ ఉంటుంది, రామకృష్ణ మఠంలో దొరుకుతుంది. అట్లా యోగ వశిష్టము, వశిష్ట గీత అంటారు. అది త్రేతాయుగంలో యోగ. మానవులు సంసారాన్ని ఈదటానికి ఎట్లా ఉండాలి అని ఆల్ యాంగిల్స్లో ఆయన చెప్పాడు. తర్వాత మనకి ద్వాపర యుగం వచ్చేసింది, కృష్ణుని యుగము. భగవద్గీత మొత్తం యోగానే, దాంట్లో కూడా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ఇది ధ్యాన యోగ, ఇట్లా యోగాలు ఉన్నాయి భగవద్గీతలో. భగవద్గీతలో ఏం చెప్పాడంటే స్కిల్ఫుల్ టెక్నిక్. యోగా ఈజ్ ఏ స్కిల్ఫుల్ టెక్నిక్. అంటే యోగా చేసిన వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తే నైపుణ్యంగా చేస్తారు. లేదా సమత్వం యోగా ఇచ్చేది, లాభ నష్టాల్ని, జయాపజయాల్ని, సుఖ దుఃఖాల్ని అన్నిటినీ కూడా ఆయన బ్యాలెన్సింగ్గా చూస్తాము. అట్లా కలియుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ఆధునిక యుగం వచ్చింది. ఆధునిక యుగంలో ఏంటంటే వీళ్ళంతా అప్పట్లో శివుడు పార్వతీదేవికి చెప్తుంటే విని మత్స్యేంద్ర మహర్షి అని చెప్పి అట్లా భూలోకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన శిష్యులు శిష్య పరంపర, గరండ సంహిత, రకరకాల సంహితాలు వచ్చాయన్నమాట. శివ సంహిత అని చెప్పి, అట్లనే స్వామి స్వాత్మారామ అని చెప్పి, స్వామి పతంజలి అని చెప్పి. ఈ పతంజలి ఏంటంటే మానవులకి నిత్యము, మానవులు స్లోగా మారిపోతారని ఆయనకి తెలుసు, ఎట్లయితే దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనే విధంగా అంత నీట్గా క్రియేట్ చేసి ఆసనాల రూపంలో, ప్రాణాయామ రూపంలో, మెడిటేషన్ రూపంలో అట్లా విభజించి మనకి ఇచ్చారన్నమాట పతంజలి మహర్షి. ఇదంతా మనం చేసేదంతా ఎవరు ఎన్ని సంస్థలు వచ్చినా సరే పతంజలి యోగాలోంచి తీసుకునేది పతంజలి మహర్షి చెప్పింది. అది యోగా గురించి. మీకు ఇంకా చెప్పాలి అంటే ఒక చిన్న పతంజలి గారి శ్లోకం చెప్తాను, ఇది వచ్చింది కాబట్టి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. మనస్సు యొక్క మలినాన్ని యోగము చేతను, వాక్కు యొక్క మలినాన్ని వ్యాకరణము చేతను, శరీరమునందు మలినాన్ని ఆయుర్వేదము అనే వైద్యము చేతను,
ఎవరైతే పోగొడుతున్నారో అట్టి పతంజలి మహర్షికి నా అంజలి ఘటిస్తున్నాను. అంత మీనింగ్ ఉంది. ఇదంతా ఆయనే మనసుని యోగం చేత మన వాక్కు మాట్లాడేటప్పుడు ఇక మన చేతుల్లో ఉండదు. ఏదైనా కోపం వస్తే ఇంత నిదానంగా మాట్లాడతాము, బాధ వస్తే మాట్లాడతాము, సంతోషం వస్తే పట్టగలము. అట్లా అవన్నీ కూడా వ్యాకరణంలో కూడా శుద్ధి చేశాడు ఆయన. ఈ మంత్రము డైలీ యోగా చేసేవాళ్ళు తప్పకుండా కూడా చదువుకోవాల్సిన మంత్రము. దీనికి ఇదని లెక్క లేదు. యోగా ఎప్పటి నుంచి వచ్చింది అనేది లెక్క లేదు. అసలు మన సంపద, మన భారతదేశ సనాతన సంపద యోగా అనేది. సో మీరు చెప్పినట్లు మన భారతదేశ సంపద. మీకు సింపుల్గా నాటు జోక్ చెప్తాను. పొరుగింటి పుల్లకూర రుచి, అవునా? వెరైటీ వైద్యం పని చేయాలి, అవునా కదా? ఇది మన సంపద అని అందరికీ తెలుసు, ఊరికి తెలుసు. నాకు తెలిసి మా తాతగారు మా అమ్మగారు నాన్నగారు చేయడం చూడలేదు, కానీ మా నాన్నగారు మెడిటేషన్ చేసేవాడు. నేను చాలా లేట్ ఏజ్లో యోగా ఫీల్డ్కి వచ్చాను. సైకాలజీ ఫీల్డ్ నుంచి యోగా ఫీల్డ్కి వచ్చాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేను ఎందుకు సడన్గా యోగా ఫీల్డ్కి వచ్చాను అనుకుంటే మా తాతగారు మెడిటేషన్ చేసేవారు, చూసేదాన్ని. ఆ మెడిటేషన్ మీ తాత ఎలా మెడిటేషన్ చేస్తున్నాడు అని అంటే చూపించేదాన్ని. ఈ పూర్వకాలం ఉండేది, మధ్యలో పోయింది. ఎందుకు పోయిందో అర్థం కాదు, మధ్యలో పోయింది. ఈ మధ్య మీకు ఈ 2015లో నుంచి ఇంకా ఎక్కువైంది. అప్పటికే ఉంది. మేము అంతకుముందే యోగా టీచర్స్ని. నేను 2013లో పీజీ చేశాను. 2008 నుంచి యోగా గురించి తెలుసు. అంతకుముందు నాకు పెద్దగా తెలియదు. నాకు మైగ్రేన్ ఉండేది, ఆస్తమా ఉండేది. ఒక 6 months నిత్యము యోగాకి వెళ్ళాను. ఒక పార్క్కి, 2 పోయినాయి. అప్పుడు యోగా ఫీల్డ్లోకి అడుగు పెట్టాను. చాలా సివియర్ మైగ్రేన్ ఉండేది. అయితే ఈ 190 దేశాలు 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో వచ్చిన రోజు నుంచి 190 దేశాల్లో మన నరేంద్ర మోడీ గారి హయాంలో ఇది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి దాన్ని ఆమోదం పొందిన కాడి నుంచి 190 దేశాల్లో యోగా ఉధృతంగా చేస్తున్నారు. ప్లస్ 1896లో స్వామి వివేకానంద, అప్పటికే 1836 నుంచి స్వామి వివేకానంద విదేశాలు వెళ్ళి వస్తున్నారు. అమెరికా, షికాగో అది వెళ్ళి వస్తున్నారు. అమెరికాలో ఒక దేశంలో 1896లో రాజయోగా అని ఒక బుక్ రిలీజ్ చేశారు. వాళ్ళు నిజంగా అది చదివారు, అమలు చేశారు. అప్పటి నుంచి కూడా వివేకానంద వెళ్ళి వస్తున్నప్పటి నుంచి కూడా అక్కడ యోగా ప్రాచుర్యం పొందింది. ఈ 2015 నుంచి ఇంకా 190 దేశాలు చేస్తున్నాయి. ఈ జూన్ 21 యోగా డే అయిపోయిన తర్వాత మర్నాడు చూడండి ఫొటోస్, అన్ని దేశాల్లో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? సగం సోమరితనం, సగం నేను చేసే తప్పేమో అని, పొద్దుట ఏం లేస్తాం లేని. మనకి అసలు భారతీయుల్ని ఎవరొచ్చి కొల్లగొడుతున్నా సరే ఫస్ట్ ఆ సోమరితనం వల్లే. బ్రిటిషర్స్ వచ్చారు, నవాబులు వచ్చారు, వాళ్ళు వెళ్ళటానికి మళ్ళీ ఎంతమంది పుడుతున్నారు కొత్తగా, ఎన్ని యుద్ధాలు, ఇన్ని చేసి కూడా సాధించుకుంటున్నామంటే మనలో ఉన్న దృఢ నిశ్చయం. ఆ దృఢ నిశ్చయాన్ని రెగ్యులర్ లైఫ్లో కోల్పోతున్నారు. ఏం చేస్తాంలే, కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. అబ్స్టికల్స్ ఆఫ్ యోగా అని ఉంటాయి. వ్యాధి, ప్రమాద, అలసత్వం, అంటే నిర్లక్ష్యం అన్నమాట. రేపు చేద్దాంలే, ఈ వారం నుంచి స్టార్ట్ చేద్దాంలే, అబ్బాయి ఏం చేస్తాంలే, ఎక్కడైనా ఎరుగుతుందేమో, మనం చేసేది కరెక్టో రాంగో, పోలే ఒక 1 month క్లాస్కి వెళ్తాను, వాళ్ళు చెప్పినవి అన్నీ జరగట్లేదు, మనకి నొప్పి తగ్గుతుందంట, తగ్గట్లేదు. లేదంటే యోగా చేస్తే కొన్ని కొత్త విద్యలు వస్తాయంటారు, దేవుడు కనిపిస్తాడంటారు, రకరకాల అపోహలు ఉన్నాయి. అవన్నీ మనకి జరగట్లేదు. రకరకాల అపోహలు, ఇలాగా చాలామంది, నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా మన భారతదేశంలో 10% యోగా చేస్తున్నారు. మిగతా చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాంట్లోంచి బయటికి రావడానికి చేస్తున్నారే కానీ నేను నిత్యము ఆరోగ్యంగా ఉండాలి, నిత్యము యవ్వనంగా ఉండాలి అనే దానికి ఎవరు యోగా చేయట్లేదు.